నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అక్రమ మద్యం కేసుకు సంబంధించి జోగి బ్రదర్స్పై సుమారు 100 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను దాఖలు చేసిన సిట్. తాడిపత్రిలో దీక్ష ప్రారంభించిన టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం కానుకగా 500 నుంచి 750కు పెంచిన పెన్షన్లు. కోడూరు నూతన సంవత్సర కానుకగా 2 రోడ్ల అభివృద్ధిని ప్రకటించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. నూతన ఆంగ్ల ఏడాదిని ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతించారు. తమ అభిమాన నేత మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారిని పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ స్వగ్రామమైన ఐతవరం గ్రామానికి నాయకులు గురువారం భారీగా తరలివచ్చారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో కూడా శుభాకాంక్షలు తెలిపారు. తమ అభిమాన నాయకుడిని అభిమానం చాటుకున్నారు. అందరినీ ఘనంగా స్వాగతించి పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 ఏడాదిలో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు గారి పాలనలో అందరికీ మంచి జరుగుతుందన్నారు. పేదల సంక్షేమంతో పాటు ఏపీ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ, జీ కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల నుంచి భారీగా నాయకులు తరలివచ్చారు. ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియపరిచారు. ఎన్డీఏ కూటమి నేతలు, అధికారులు ప్రజలతో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు పంచుకున్న ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. నందిగాం పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వారి కార్యాలయం ఆవరణ నూతన సంవత్సర శుభాకాంక్షలు నిండిపోయింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఎన్డీఏ కూటమి నేతలు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ నేతలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి వచ్చేసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ కార్యాలయానికి వచ్చిన ఎన్డీఏ కుటుంబ నేతలకు, నియోజకవర్గ ప్రజలకు, అధికారులకు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, అభివృద్ధి, సంక్షేమం తీసుకురావాలని ఆకాంక్షించారు. కూటమి పాలన ప్రజలు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలియపరిచారు. ఏపీలో పంచాయతీ పాలక వర్గాల గడువు ఏప్రిల్ 2, 2026 వరకు ఉండటంతో జనవరిలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచన మారింది. పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఎన్నికలు వచ్చే ఏడాది జూన్ లేదా జూలై నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి జనవరిలోనే ఎన్నికల నిర్వహణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచనలు కూడా ఇచ్చింది. అయితే కొన్ని రాజకీయ, సాంకేతిక అంశాల కారణంగా ఎన్నికలు ఆలస్యం అవుతాయని విశ్వసనీయ సమాచారం. న్యూ ఇయర్ వేళ తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం దీక్ష ప్రారంభించారు. గాంధీ బొమ్మ సెంటర్లో టెంట్ ఏర్పాటు చేసుకుని ఆయన దీక్ష షురూ చేశారు. తన ప్రవర్తనపై ప్రజల్లో నెలకొన్న భిన్నాభిప్రాయాలపై స్పష్టత ఇవ్వడం, తన మనసులోని అభిప్రాయాలను తాడిపత్రి ప్రజలకు నేరుగా తెలియజేయటమే ఈ దీక్ష ఉద్దేశమని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నది వివరించేందుకు ఈ నిరాహార దీక్ష చేపట్టినట్టు వెల్లడించారు. ప్రజల అభిప్రాయం మేరకు తన ప్రవర్తనను మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కోడూరులో నూతన సంవత్సర వేడుకలకు వచ్చేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోడూరు మండలానికి కొత్త సంవత్సరం కానుక 2 రోడ్లను ప్రకటించారు. 20 లక్షల రూపాయలు నరసింహాపురం రోడ్డు నుంచి అయ్యప్ప స్వామి దేవాలయానికి సీసీ రోడ్డు, సుమారు 22 లక్షల రూపాయలతో ఎస్టీ వాడాలోని కొత్త మిషన్ రోడ్డు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఏపీలో సంచలనంగా మారిన నకిలీ లిక్కర్ కేసుకు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన బ్రదర్ నుంచి వైసీపీ నేతకు మాజీ మంత్రి జోగి రమేష్కు ప్రతి నెల ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఎదుర్కోవడం తెలిసిందే. దీనికి సంబంధించిన కేసును సంబంధించి సిట్ అధికారులు జోగి బ్రదర్స్ మీద సుమారు 100 పేజీలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. విజయవాడ 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో సమర్పించిన ఇందులో పలు ఆసక్తికర అంశాలున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వాసవి వృద్ధాప్య పెన్షన్లను ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో 10 పేద కుటుంబాలకు గడిచిన 5 సంవత్సరాల నుండి 500 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నట్టు తెలియపరిచారు. జనవరి 1, 2026 నుండి ఈ 500 రూపాయలని 750 రూపాయలుగా పెంచుతున్నట్టు తెలియపరిచారు. 750 రూపాయలని 10 పేద కుటుంబాలకు 7,500 రూపాయలని పంపిణీ చేసినట్టు పారేపల్లి సాయిబాబు తెలిపారు. ఈ 500 రూపాయల పంపిణీ కార్యక్రమాన్ని 750కు పంచిన ప్రతి డోనర్ని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ పేద కుటుంబాల్లో సంతోషం నింపడం కోసం
ఆర్య వైశ్య సంఘం తరపున ఏ కార్యక్రమాలైనా చేపట్టడానికి ముందుంటామని తెలియపరిచారు. ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు పబ్బతి జనార్దన్ రావు, సముద్రాల ఈశ్వరయ్య, చల్లా శ్రీ వెంకట గాంధీ, పులిపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2025 డిసెంబర్కి 60 నెలలు నిండిపోయింది. 60 నెలలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 61వ నెల జనవరి నెల 2026. ఈ 2026 జనవరి నెలకి మనకి వాసవి వృద్ధాప్య పెన్షన్స్ 10 కుటుంబాలకి మనం అందజేస్తున్నాం. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల నుంచి మనం గతంలో 500 రూపాయలు వాసవి వృద్ధాప్య పెన్షన్స్ ఇచ్చాం అందరికీ. ఇప్పుడు ఈ నెల నుంచి అది 750 రూపాయలు చేస్తున్నాం. అందరికీ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో డోనర్స్ అందరికీ మనం హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కృతులు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము కోరగానే అంగీకరించినటువంటి మొట్టమొదటి డోనర్ స్పాన్సర్, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ మన నందిగామ ఆర్య వైశ్య ముద్దుబిడ్డ, చాలా ఆధ్యాత్మిక సామాజిక సేవామూర్తి అయినటువంటి మాజేటి వెంకట సీతారామాంజనేయులు గారు, వారి ధర్మపత్ని ప్రసన్న లక్ష్మి గారు, మరియు పెద్దలుడు కొత్త వెంకట హరికిషన్ దివ్య గారు, మనమళ్ళు విహాన్ ధ్రువ్, చిన్నల్లుడు కొత్త వెంకట మాధవ్ శ్రావ్య గారు, మనుమడు ఆరిఫ్, వీళ్ళు ఆ కుటుంబం అంతా కూడా ఈ 750 రూపాయలకు అంగీకరించి మీ అందరికీ కూడా ఈ జనవరి నెల 1వ నెల స్పాన్సర్ చేశారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటికి వారు 4 సార్లు ఇచ్చారు. ఇది 5వసారి వారు ఇచ్చారు. వారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కొక్కరుగా వచ్చి ఈ కార్యక్రమంలో వారి ఇక్కడ ఆర్యవైశ్య ప్రముఖులు సముద్రాల ఈశ్వరయ్య గారు, అదేవిధంగా పెద్దలు పబ్బతి జనార్దన్ రావు గారు వచ్చారు. వారి చేతులతో మీరందరూ కూడా ఒక్కొక్కరుగా స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదంగా ఉంచవలసిందిగా హృదయపూర్వకంగా ఆర్య వైశ్య సంఘం తరఫున కోరుతూ ఇట్లు మీ పారేపల్లి సాయిబాబు. తప్పనిసరిగా వస్తున్నటువంటి మా ప్రియ మిత్రులు జనార్దన్ రావు గారు, పబ్బతి జనార్దన్ రావు గారు, వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం అదేవిధంగా ఈశ్వరయ్య గారు, పులిపాటి వెంకటేశ్వర గారు, కుర్చీలు మొత్తం కూడా పులిపాటి వెంకటేశ్వర గారు మనకి డొనేషన్ చేశారు. చాలాలైంది ఇచ్చి, సంవత్సరమైంది ఇచ్చి. అదేవిధంగా ఏ కార్యక్రమం అయినా వారు మనకి సహకరిస్తున్నారు. అలానే చాలామంది నేను పిలిస్తే అందరూ వచ్చి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు పెన్షన్కి రాలేని పరిస్థితుల్లో ముందు రోజే నాకు ఫోన్ చేసి చెప్పండి, లేకపోతే పొద్దున్నే ఫోన్ చేసి చెప్పండి, ఈరోజు నేను రాలేకపోతున్నానండి, సాయంత్రం వస్తానండి, లేకపోతే రేపు పొద్దు నుంచి తీసుకెళ్తానండి అని చెప్పండి. తప్పనిసరిగా విసులు పట్టిస్తా. అంతేగాని నేను చెప్పిన దాకా మీరు రాకుండా, లేకపోతే ఆ సమయానికి రాకుండా ఉంటే మాకు కూడా కొంచెం బాధ వేస్తుంది. అందుకోసం డోనరు బాధపడతాడు. కనుక ముందు రోజే నేను రాలేకపోతున్నానండి, కొద్దిగా ఒంట్లో బాగోలేదండి అంటే తెల్లారో ఏ టైంలో అయినా సరే వచ్చి మీ డబ్బులు మీరు తీసుకెళ్ళిపోవచ్చు. అదొకటి గుర్తుపెట్టుకోండి, సహకరించండి. 10ంటికి ఖచ్చితంగా అనుకున్నాం. రాత్రి ఇవాళ 31 కాబట్టి రాత్రి కొద్దిగా అందరికీ లేట్ అయిపోయి ఉంటుంది. అందుకోసం కొద్దిగా లేట్ అయింది. అందుకోసం 10ంటికల్లా 10 నిమిషాలు అటు ఇటో మొదలు పెడదామని చెప్పి అందరూ కోరుకుంటూ జాగ్రత్తగా కార్యక్రమాన్ని ముగిస్తున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్రమ మద్యం కేసుకు సంబంధించి జోగి బ్రదర్స్పై సుమారు 100 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను దాఖలు చేసిన సిట్. తాడిపత్రిలో దీక్ష ప్రారంభించిన టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం కానుకగా 500 నుంచి 750కు పెంచిన పెన్షన్లు. కోడూరు నూతన సంవత్సర కానుకగా 2 రోడ్ల అభివృద్ధిని ప్రకటించిన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్.